అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ పుట్టగానే తల్లిని కోల్పోయిన ఓ ఆడపిల్ల కన్నీటి కథ పార్ట్ 2. రచయిత మహేశ్వరి గారు. ఇక స్టోరీలోకి వెళితే, ధరణిజ నడుస్తూ గుడి కనిపిస్తే వెళ్ళి స్తంభానికి ఆనుకుని కూర్చొని పైకి చూస్తూ ఉండిపోయింది. తన ఆలోచనలు ఎటుపోతుందో అర్థం కాలేదు. ధరణిజ మనసులో, అమ్మా, నాన్న ఆ ఉత్తరాన్ని నమ్ముతున్నారా? నేను చెడిపోయిన దాన్ని అని నమ్ముతున్నారా? అందుకే అమ్మ అందరూ అన్ని మాటలు అంటున్నా సైలెంట్గా ఉండిపోయింది. నాన్న నమ్మారు కాబట్టి గుండెపోటు తెచ్చుకున్నారు. అందరూ నేను తప్పు చేశాను అని అనుకుంటున్నారు. నేను ఏ తప్పు చేయలేదు అని చెప్తే ఎవరు నమ్ముతారు? అసలు రామ్కి నా ముఖం ఎలా చూపించాలి? ఇన్ని సంవత్సరాలు నన్ను కనిపెంచిన వాళ్ళే నన్ను నమ్మలేదు. ఈ కొద్ది పరిచయానికి తను నమ్మడం అసాధ్యం. కానీ రామ్ నమ్మడు అన్న ఆలోచనే నా మనసు తట్టుకోలేకపోతుంది. కొద్ది పరిచయం అయినా ఎందుకో నా మనసుకు చాలా దగ్గరయ్యారు. ఇప్పుడు తను నమ్మకుండా నన్ను తప్పుపడితే ఆ మాటలు విని నేను భరించలేను. నా వరకు రామ్ గారు ఎప్పుడు ఆకాశం అంతా ఎత్తులో ఉండాలి. అందుకే నేను ఆయనకు ఎదురు పడలేను. ఎవ్వరిని చూడలేను. వాళ్ళ సూటిపోటి మాటలు విని తట్టుకోలేను. అందరికీ దూరంగా తప్పు చేసిన దానిలా, తప్పుడు మనిషిలా బ్రతకడం కంటే చావడం మేలు. అవును, ఇప్పుడు నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి? నా వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉంది? అవును, ఇప్పుడు నేను బ్రతికి ఉండలేను. చనిపోవాలి. చావు మాత్రమే ఇప్పుడు కరెక్ట్. కానీ చివరిసారిగా నాన్న, అమ్మ, చెల్లి, తమ్ముడిని చూడాలి. అలా ఆలోచన రాగానే అనుకున్నదే తడవుగా వెంటనే హాస్పిటల్కు పరుగు తీసింది. గుడిలో పెళ్లి మండపం దగ్గర ఉదయమే పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు. రామ్ వాళ్ళు, ఫ్యామిలీ మొత్తం. ధరణిజ వాళ్ళు ఇంకా రాలేదని కంగారుగా ఉన్నారు. ఎవరికి ఫోన్ చేసినా తీయడం లేదు. పంతులు గారు పిలవడంతో రోహిణి, యశోదమ్మ గారు రామ్ను పెళ్లిపీటల మీద కూర్చోపెట్టి పూజ చేయిస్తున్నారు. బలరామయ్య గారు రమణయ్య గారికి ఫోన్ చేస్తూనే ఉన్నారు. కొద్దిసేపటికి ఒక చిన్నపిల్లాడు ఫోన్ తీసి రమణయ్య గారికి గుండెపోటు వచ్చింది అని చెబుతారు. బలరామయ్య గారు సంకోచిస్తూనే విషయం యశోదమ్మ గారికి చెప్పారు. యశోదమ్మ గారు రామ్కి విషయం చెప్పి, ఆ కుటుంబానికి నీ సహాయం ఇప్పుడు చాలా అవసరం. నువ్వు సాయంగా వెళ్ళు అని రామ్ని హాస్పిటల్కి పంపించారు. రామ్ పెళ్లి బట్టలతో హాస్పిటల్కి వెళ్ళి మంగగారికి సాయంగా ఉన్నాడు. తర్వాత రామ్ ఫ్యామిలీ మొత్తం అక్కడకు వచ్చి మంగగారికి ధైర్యం చెబుతున్నారు. ఆ పరిస్థితుల్లో మంగగారు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. డాక్టర్ గారు ఐసీయూ నుండి బయటికి వచ్చారు. మంగగారు, రామ్ ఆయన దగ్గరకు వెళ్ళారు. డాక్టర్ ఇలా చెప్పారు. ఏదో షాకింగ్ విషయాలు వినడం లేదా చూడడం వల్ల స్ట్రోక్ వచ్చింది. మొదటిసారి రావడం, త్వరగా ఇక్కడకు తీసుకువచ్చారు కాబట్టి ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే 24 గంటలు మా అబ్జర్వేషన్లో ఉంచితే మంచిది. ప్రస్తుతం ఆయనకు ప్రశాంతత అవసరం. అందుకే మత్తుసూది ఇచ్చాము. రేపు ఉదయం ఆయన పరిస్థితి చూసి ఏ విషయము చెప్తాను. రామ్, డాక్టర్ గారు మేము వెళ్ళి చూడొచ్చా అని అడుగుతాడు. డాక్టర్ ఆయన స్పృహలో లేడు. డిస్టర్బ్ చేయకుండా ఒక్కొక్కరు వెళ్ళి చూడండి అని చెప్తాడు. థ్యాంక్ యూ సార్. అత్తయ్య ముందు మీరు వెళ్ళిరండి అని చెప్పాడు రామ్. ఒక్కొక్కరు వెళ్ళి చూసి వచ్చారు. నానమ్మ, ఇంతమంది హాస్పిటల్లో ఎందుకు? ప్రమాదం ఏమీ లేదు కాబట్టి అత్తయ్య గారికి తోడుగా నేనుంటాను. మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి అందరినీ ఇంటికి పంపిస్తాడు. మంగగారు, రజని, రామ్ మాత్రం హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుంచి టెన్షన్లో ధరణిజ గురించి పట్టించుకునే స్థితిలో లేడు రామ్. అందరూ వెళ్ళిపోయాక ధరణిజ గురించి అడగడానికి మంగగారి దగ్గరకు వెళ్తుంటే ఐసీయూ బయట నిలబడి డోర్ అద్దం నుంచి రమణయ్య గారిని చూస్తున్న మంగగారు అక్కడే కుప్పకూలిపోయారు. రామ్, రజని కాంపౌండర్ సాయంతో వీల్ స్ట్రెచర్ మీద డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టర్ పరిశీలించి ఉదయం నుండి ఏమీ తినకపోవడం వల్ల నీరసంగా ఉన్నారు అని వార్డులో సెలైన్ పెట్టారు. మంగగారి దగ్గర రజనీని ఉంచి రామ్ ఐసీయూ దగ్గరికి వచ్చి కుర్చీలో కూర్చొని ధరణిజ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. గుడి దగ్గర నుంచి హాస్పిటల్కు బయలుదేరిన ధరణిజ హాస్పిటల్కి వచ్చి
రమణయ్య గారి గురించి రిసెప్షన్లో కనుక్కొని ఐసీయూ దగ్గరికి వెళ్ళింది. ధరణిజ చుట్టూ ఉన్న పరిసరాలను కూడా గమనించకుండా ఐసీయూ డోర్ అద్దం నుంచి రమణయ్య గారిని చూస్తుంది. తన ప్రమేయం లేకుండా జారుతున్న కన్నీటిని తుడుచుకోవటం కూడా మరిచి చూస్తూనే ఉన్న ధరణిజ భుజం మీద చెయ్యి పడగానే దిక్కున వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగా ఉన్న రామ్. అతనిని చూడగానే దుఃఖం తట్టుకోలేక ఏడుస్తూ రామ్ని చుట్టేసి ఇంతవరకు దాచుకున్న బాధను ఏడుపు రూపంలో బయటపెట్టింది. రామ్ ధరణిజ బాధ తీరేంతవరకు తనను కదిలించలేదు. కొద్దిసేపటికి ధరణిజ ఏడవడం ఆపి వెక్కిళ్ళు పెడుతుంటే రామ్ ధరణిజను కౌగిలి నుండి విడిపించి తన ముఖం రెండు అరచేతుల మధ్య పెట్టుకొని బొటనవేలుతో కన్నీరు తుడిచి భుజం చుట్టూ చేతులేసి హాస్పిటల్ బెంచ్ మీద కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు. నీ బాధ అర్థం చేసుకోగలను ధరణి, కానీ నీ కన్నీరు ఇక్కడ అని చూపుడు వేలు గుండెపై ఉంచి నొప్పిగా ఉంది అని చెప్తాడు. ధరణిజ రెండు చేతులు పట్టుకొని నీ ప్రతి కష్టంలో తోడుగా ఉంటాను. జరిగింది చెప్తే నన్ను నమ్ముతారా లేదా? అసహ్యించుకుంటే నేను తట్టుకోలేను. ఇప్పుడు ఏం చెప్పాలి అని పరధ్యానంగా ఉంటుంది ధరణిజ. రామ్ ధరణిజను భుజం కదిలించేసరికి తేరుకొని కంగారుగా రామ్ని చూస్తూ చెప్పే ధైర్యం చాలక తలదించుకొని ఉంది. మామయ్య గారికి ఉన్నట్లుండి గుండెపోటు ఎందుకు వచ్చింది అని అడిగితే ధరణిజకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. రామ్ గారు అది అంటూ తటపటాయిస్తూ ఇంతలో నర్సు వచ్చి రాముని డాక్టర్ గారు పిలుస్తున్నారు అంది. ధరణి నువ్వు మామయ్య గారి దగ్గర ఉండు, నేను వెళ్ళి ఏంటో కనుక్కుంటాను అని చెప్పి వెళ్ళాడు. ధరణిజ మనసులో మీకు విషయం తెలిసింది అనుకొని నా అదృష్టంగా భావించాను. నాది నష్టజాతకం అని మళ్ళీ రుజువైంది. మీతో విషయం చెప్పలేను అనుకుంటూ లేచి ఒకసారి వాళ్ళ నాన్నను, అమ్మను, చెల్లిని చూసి కన్నీటితో హాస్పిటల్ బయటకు నడిచింది. బయటకు వెళుతున్న ధరణిజ రిసెప్షనిస్ట్ దగ్గర పేపర్ పెన్ను తీసుకొని అందులో ఏదో రాసి ఐసీయూ దగ్గర ఉన్న నర్సుకు ఇచ్చి రామ్కి ఇవ్వమని చెప్పి వేగంగా వెళ్ళిపోయింది. రామ్ డాక్టర్ గారితో మాట్లాడి ఐసీయూ దగ్గరికి వచ్చేసరికి ధరణిజ కనిపించలేదు. వాష్రూమ్కి వెళ్ళింది అనుకొని తన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో నర్సు బయటికి వచ్చి రామ్కి ఉత్తరం ఇచ్చింది. రామ్ గారికి మీకు జరిగింది ఇది అని చెప్పలేను, కానీ నేను తప్పు చేయలేదు. నేను దాన్ని నిరూపించలేను. అందరిలా మీరు కూడా నేను తప్పు చేశాను అని నమ్మి మీరు నాకు దూరమైతే నేను తట్టుకోలేను. నేను తప్పు చేయలేదు అని మీరు నమ్మినా కూడా కాకుల్లా పొడుచుకు తినే మనుషుల మధ్య మీకు అవమానం తీసుకురాలేను. మీతో పరిచయం తక్కువైనా మీరు నా మనసంతా నిండిపోయారు. మీరే నా జీవితం అనుకున్నాను. నేను మీ భార్య కావడం నా అదృష్టం అనుకున్నాను, కానీ నేను దానికి నోచుకోలేదు. ఈ సమయంలో ఈ మాట చెప్పడం కరెక్టో కాదో తెలియదు, కానీ ఇప్పుడు చెప్పకుంటే మరెప్పటికీ చెప్పలేను. అందుకే ఐ లవ్ యూ రామ్ గారు, ఐ లవ్ యూ సో మచ్. మళ్ళీ చెబుతున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. నిజం నిరూపించలేను. అందుకే అందరికీ దూరంగా ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. కనీసం నా శవం కూడా కనపడనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. అమ్మా నాన్నను క్షమాపణ అడిగానని చెప్పండి. మీరు మరో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి. నేను మీ పాపనై పుట్టి మీ పూర్తి ప్రేమను పొందుతాను. ఎవ్వరూ నా కోసం వెతకొద్దు. చెప్పాను కదా, నా శవం కూడా కనపడనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎవ్వరికి ఏమీ కాని ధరణిజ. ఉత్తరం చదివిన తర్వాత రామ్ ఉత్తరాన్ని ముఖానికి రెండు చేతులతో పట్టుకొని ఏడుస్తాడు. కొద్దిసేపటికి కుదురుకొని రామ్ మంగగదిలో ఉన్న రజనీ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని అడుగుతాడు. రజనీ రాత్రి ఉత్తరం రావడం, ఉదయం ధరణిజ వెళ్ళిపోవడం, నలిగిన బట్టలతో ఇంటికి రావడం, చుట్టుపక్కల వారి మాటలతో నాన్నగారికి గుండెపోటు రావడం వరకు మొత్తం వివరంగా చెప్పింది. అంతా విన్న రామ్ ఆలోచిస్తూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటాడు. రామ్ గదిలోకి రాగానే మేల్కొన్న మంగగారు రామ్తో మా అమ్మాయి చేసిన తప్పుకు తన తరపున తల్లిగా నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి బాబు అని చేతులు జోడిస్తారు.
హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన ధరణిజ నడుచుకుంటూ వెళ్ళి వచ్చిన బస్ ఎక్కి పక్క టౌన్లో దిగింది. అక్కడ నుంచి నడుచుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళి తర్వాత ట్రైన్కి టికెట్ కొనుక్కొని వచ్చి ప్లాట్ఫారం మీద ఉన్న కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది. తన కళ్ళు వర్ణించడం మాత్రం ఆగలేదు. ఇకపై నాకు జీవితంలో ఏమీ మిగల్లేదు. నాన్న ఎప్పుడూ అనేవారు, మనిషికి వ్యక్తిత్వం ప్రాణంతో సమానం. వ్యక్తిత్వం కోల్పోవడం, ప్రాణాలు కోల్పోవడం ఒక్కటే అనేవారు. ఈరోజు నేను ఏ తప్పు చేయకుండా నా వ్యక్తిత్వం కోల్పోయి ఈ సమాజంలో చెడిపోయిన ఆడదానిలాగా బ్రతకలేను. అందుకే చనిపోతాను. కానీ మా వాళ్ళకి నా శవం కూడా కనపడనంత దూరంగా వెళ్ళి అక్కడ చనిపోతాను. లోకులు కాకులు కదా, నా శవం కూడా వదలకుండా పొడిచే మాటలతో హింసిస్తారు. అది విని నాన్నగారికి మళ్ళీ గుండెపోటు వస్తుంది. కాబట్టి నా గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త వహించాలి అనుకుంటుంది. ట్రైన్ రాగానే ధరణిజ ఎక్కి కూర్చొని కిటికీకి తల ఆనించి చూస్తూ ఉంది. ట్రైన్ దూసుకుపోతుంది. చీకటి పడుతుండగా జనరల్ బోగీ కావడంతో జనం ఎక్కువగా లేరు. కొద్దిసేపటి తర్వాత బోగి పూర్తిగా ఖాళీ అయింది. ధరణిజ ఇవేమీ పట్టించుకోకుండా కేవలం తన ఆలోచనల్లో ఉండిపోయింది. ఇద్దరు రౌడీలు చేతికుట్టకు మత్తుమందు రాసి ధరణిజకు వాసన చూపించి స్పృహ తప్పించి ఎత్తుకెళ్లారు. ఇటు మంగగారు ధరణిజ తరపున క్షమాపణ అడుగుతూ చేతులు జోడిస్తారు. రామ్ పరుగున వచ్చి జోడించిన చేతులు 2 చేతులతో పట్టుకొని, ఏంటి అత్తమ్మ ఇది? మీరు నాకు అమ్మలాంటి వారు. మీ చేతులు నన్ను ఆశీర్వదించాలి కానీ ఇలా ఎప్పుడూ చేయకండి. మరో విషయం, ధరణిజ ఏ తప్పు చేయలేదు, చేయదు కూడా. ఎందుకంటే తనది మీ పెంపకం. ధరణిజను మీరు కనకపోవచ్చు కానీ ఈ చేతులతో పెంచారు, ప్రేమతో పెంచారు. ధరణిజ స్వచ్ఛమైన మనసు మీకు పిల్లలు పుట్టకముందే చాలా నచ్చింది. ఎక్కడ తనకు దగ్గరయ్యి మీ పిల్లలకు దూరం అవుతారేమో అనే భయంతో తనను దూరంగా ఉంచారు. అప్పుడు ఇప్పుడు కూడా మీరు చేసిన పొరపాటు లోకుల మాటలు నమ్మడం. ఇతరుల మాటలను కాదు, మీ మనసును అడగండి. ధరణిజ తప్పు చేసిందో లేదో అదే చెబుతుంది అని చెప్పి బయటికి వెళ్ళి మంగగారికి రజనీకి టిఫిన్ తీసుకొస్తాడు. రామ్ రజనీకి టిఫిన్ పెట్టి ఇచ్చి మరో ప్లేట్లో టిఫిన్ తీసుకుని మంగగారికి ఇస్తాడు. మంగగారు రామ్ చేతిలో టిఫిన్ పక్కన పెట్టి రామ్ చేతులు పట్టుకొని, నా కళ్ళు తెరిపించావు బాబు. నా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నా ధరణిజ మేలిమి బంగారం. తను ఎప్పటికీ తప్పు చేయదు. ఊళ్ళో వాళ్ళ మాటలు విని నా బంగారాన్ని ఇన్నాళ్ళు దూరం చేసుకున్నాను. ఇకపై ఎవరైనా నా కూతురు మాటకొస్తే తాట తీస్తాను. ధరణిజ బంగారం లాంటి మనసును చూసి భగవంతుడే నిన్ను తనకు తోడుగా పంపించాడు. నా కూతురు చేయి ఎప్పటికీ వదలకు బాబు. నాకు ఇప్పుడే నా పెద్ద కూతురిని చూడాలని ఉంది. అత్తయ్య, ముందు టిఫిన్ చేయండి. అసలే బలహీనంగా ఉన్నారు. మళ్ళీ కళ్ళు తిరుగుతాయి అని అంటాడు. ఇక రామ్ మనసులో ఇలా అనుకుంటాడు, అందరూ నీపై ఇంతలా ప్రేమ పెంచుకుంటే ఊళ్ళో వాళ్ళ మాటలు విని మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళాలి అనిపించింది నీకు? నేను నా ప్రేమ కూతురాలేదా? ఈ విషయం అందరికీ ఎలా చెప్పను? నిన్ను ఎక్కడని వెతకాలి? నర్సు వచ్చి రామ్తో, సార్, ఐసీయూలో ఉన్న పేషెంట్కు స్పృహ వచ్చింది. డాక్టర్ గారు పిలుస్తున్నారు, రండి అని చెప్పగానే అందరూ ఐసీయూ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ రమణయ్య గారిని పరీక్షించి ప్రమాదం ఏమీ లేదు, జాగ్రత్తగా చూసుకోవాలి, షాకింగ్ న్యూస్ చెప్పకండి. ఆయన ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. రేపు ఉదయం వరకు అబ్జర్వేషన్లో ఉంచుతాము. రేపు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తాము. మీరు వెళ్ళి చూడొచ్చు. ఎక్కువగా మాట్లాడించకండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. రామ్, మంగగారు, రజని కలిసి రమణయ్య గారి దగ్గరికి వెళ్ళారు. మంగగారు, ఇప్పుడు ఎలా ఉందండి అని అడుగుతాడు రమణయ్యని. పర్వాలేదు మంగ. రామ్ని చూసి ఇలా రా అని కళ్ళతో సైగ చేశాడు. రామ్ వచ్చి పక్కన నిలబడి ఆయన చేతి మీద చేయి వేసి, కంగారు పడకండి మావయ్య గారు, ఏ విషయం గురించి ఆలోచించకండి, మీకు నేనున్నాను. రమణయ్య, నా బాధ నా గురించి కాదు బాబు, నా పిచ్చి తల్లి గురించి. అది ఏ పాపం ఎరుగదు, అసలే చిన్నపిల్ల. అందరూ తలో ఒక మాట అంటుంటే నేనే తట్టుకోలేకపోయాను. తను ఏమైనా చేసుకుందేమో అని భయంగా ఉంది. నా బిడ్డను కాపాడు బాబు.
తనకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. మామయ్య గారు, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. తను నా ప్రాణం. తొలిచూపులోనే ఇష్టపడ్డాను. పరిస్థితులను, మనుషులను అర్థం చేసుకునే తన మనస్తత్వం, అందరి సుఖం కోరుకునే గొప్ప గుణం, తను బాధపడినా అందరూ బాగుండాలి అనే తన ఆలోచన, అమాయకత్వం, సర్దుకుపోయే గుణం నచ్చి తనను నా సర్వస్వం అని భావించాను. నేను తాళి కట్టకపోవచ్చు, కానీ నన్ను అర్థం చేసుకున్న నాడే నేను మా వంశపారంపర్యంగా వచ్చే చైన్ తన మెడలో వేసి నా భార్యగా చేసుకున్నాను. ఈ పెళ్ళి కేవలం సమాజం కోసం. నా మనసుకు మా పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది. నా గుండె ఇంకా కొట్టుకుంటుంది అంటే తను క్షేమంగా ఉంది. తనను భద్రంగా తీసుకురావడం నా బాధ్యత. నన్ను నమ్మండి. ఇంతలో నర్స్ వచ్చి, ఆయనను ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి. దయచేసి బయటికి వెళ్ళండి. ఆయనకు రెస్ట్ చాలా అవసరం అని ఇంజెక్షన్ చేస్తుంది. ఆ సూది ప్రభావం వల్ల ఆయన నిద్రపోతాడు. అందరూ బయటికి వస్తారు. రామ్, అత్తయ్య గారు, మీరు మామయ్య దగ్గర ఉండండి. మీకు తోడుగా నా స్నేహితుడు అరుణ్ వస్తాడు. రజని ఈ సమయంలో ఇక్కడ ఉండడం మంచిది కాదు. రజని, గౌతమ్లను మా ఇంట్లో దింపి వస్తాను. ధరణిజ ఎక్కడున్నా తీసుకొచ్చే పూచి నాది అని చెప్పి రజనీతో పాటు వారి ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకొని గౌతమ్ను వెంట పెట్టుకొని రామ్ తన ఇంటికి తీసుకెళ్తాడు. రామ్ జరిగిందంతా తన కుటుంబానికి చెప్తాడు. యశోదమ్మ, రామ్, భయపడకు, ధైర్యంగా ఉండు. తెలివిగా ఆలోచించి మన ఇంటి కోడలిని క్షేమంగా ఇంటికి తీసుకుని రావడం నీ బాధ్యత అని వెన్నుతట్టి పంపిస్తారు. రామ్ కుటుంబం ఇచ్చిన ధైర్యంతో ధరణిజను వెతకడానికి బయలుదేరుతాడు. మరి ధరణిజ రామ్కి కనపడుతుందా? ఆ రౌడీలు ధరణిజని ఏం చేశారు? వాళ్ళ నుండి ధరణి తప్పించుకోగలిగిందా? ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి నెక్స్ట్ పార్ట్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.